హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోనే ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో మీకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే మాత్రం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మీరు బిజినెస్ని ఈజీగా చేయగలరు అనమాట. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో బిజినెస్ని ఏ విధంగా చేయాలి అన్నది మీకు ఇప్పుడు తెలియపరుస్తా. మెయిన్గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ప్లాట్ఫామ్స్లో ఈజీగా మనం ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి రాబోతున్న ప్రతి వీడియో కూడా ఈ కామర్స్ సంబంధించిన వీడియోస్ అయితే నేను పెట్టదలుచుకున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను అమెజాన్లో ప్రోడక్ట్స్ని ఏ విధంగా లిస్ట్ చేయాలి అన్నది మీకు తెలియపరుస్తాను అనమాట. మీకంటే ఒక ఓన్ ప్రోడక్ట్ ఉన్నా సరే మీరు లిస్టింగ్స్ చేసుకుని సేల్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు హోల్సేల్లో మీరు ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి కొంత మార్జిన్ సెట్ చేసుకుని దాని నుంచి కూడా మీరు మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా 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 బెనిఫిటబుల్, చాలా ఈజీగా చేయొచ్చండి. లిస్టింగ్ చేసినప్పుడు కొన్ని స్ట్రాటజీస్ మెయింటైన్ చేయాలండి. ఏ కీవర్డ్ యూస్ చేయాలి, ఏ కీవర్డ్ యూస్ చేయకూడదని మీకు క్లియర్ కట్గా నేను తెలియపరుస్తా. ఇక్కడ నుంచి రాబోతున్న ప్రతి వీడియో కూడా మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ వీడియోస్గా మారబోతున్నాయి. నాకు తెలిసి తెలుగులో ఇంత క్లియర్గా ఎవరైతే చెప్పలేదు అనుకుంటున్నా. సో నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ అర్థమయ్యేటట్టు, మీకంటే ఒక ఓన్ ప్రోడక్ట్ మీ చేతిలో ఉంది అనుకుంటే మాత్రం ఈ 3 ప్లాట్ఫామ్స్లో మీరు ప్రోడక్ట్స్ని సేల్ చేయండి. చాలా చాలా మంచి బెనిఫిట్ సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరితో మనకు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఓన్గానే ప్రోడక్ట్స్ని లిస్టింగ్ చేసి, మనం ఓన్గానే ప్రోడక్ట్స్ని ప్యాకింగ్ చేసి సో మనం రెడీగా ఉంచుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా మీకు నేను చెప్తానండి, ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా అన్నీ కూడా, ఈవెన్ కొరియర్ ప్యాకింగ్స్తో పాటు మెజర్మెంట్స్తో పాటు నేను క్లియర్ కట్గా నేను వీడియోలో తెలియపరుస్తా. సో ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ప్రోడక్ట్స్ని ఏ విధంగా లిస్టింగ్ చేయాలి, ప్రోడక్ట్స్ని ఏ విధంగా బూస్టింగ్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి అన్నది నేను మీకు క్లియర్ కట్గా నేను తెలియపరుస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇప్పుడైతే మాత్రం ఈ వీడియోలో అయితే మాత్రం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని మనం తీసుకొని అది ఏ విధంగా లిస్టింగ్ చేయాలన్నది మీకు నేను తెలియపరుస్తా. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ప్రజెంట్ అయితే మనం అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ మీకు 3 లైన్స్ సంబంధించిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మెనూ బార్. సో మెనూ బార్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటలాగ్లో యాడ్ ప్రోడక్ట్, మీ ప్రోడక్ట్ని మీరు యాడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు యాడ్ ప్రోడక్ట్ అని క్లిక్ చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ప్రోడక్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, లిస్ట్ యువర్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ సెర్చ్కి సంబంధించింది ప్రోడక్ట్ ఇమేజ్, దీనికి కూడా ఒక్కొక్క వీడియో చేయొచ్చు అనమాట. మీకు మొత్తం చెప్పినా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం ప్రోడక్ట్కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి కదండి. సో ఫస్ట్ ఫోటో మనం అప్లోడ్ చేసి ఫోటో ద్వారా మనం లిస్టింగ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏంటంటే ముందెలా ఉండేదంటే మాన్యువల్గా మనం ప్రతిదీ కూడా ఫోటో ఇచ్చిన వెంటనే కూడా మనం మాన్యువల్గా టైప్ చేసి మాన్యువల్గా పెట్టేది ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఏఐ సంబంధించిన టూల్ ఆల్రెడీ ఇన్బిల్డ్ చేశారనమాట. ప్రజెంట్ వచ్చిన కొత్త ఫీచర్ అది. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్, వాడు ఇచ్చిన టైటిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా లేదా మనం చెక్ చేసుకొని మనం అప్రోచ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే మాత్రం సెర్చ్కి సంబంధించిన ఆప్షన్ అయితే కాదు, ప్రోడక్ట్ ఇమేజ్ అనమాట. సో ఇమేజ్ని మనం తీసుకుని వెంటనే ఇమేజ్ ద్వారా మనం లిస్టింగ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ ఇమేజ్ అని క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్. సో అప్లోడ్ ఇమేజ్ అని కొట్టిన వెంటనే సో నేను కొన్ని లిస్టింగ్స్ చేశాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేను గార్బేజ్ బ్యాగ్ సంబంధించిన కేటగిరీ నేను తీసుకున్నాను అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఫొటోస్ ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ ఫస్ట్ మెయిన్ ఫోటో మనం దీనికి తీసుకున్న వెంటనే దానికి 10 MB బిలో అయితే ఉండాలన్నమాట మెయిన్ ఇమేజ్. మీరు తీసుకున్న ఇమేజ్ అన్నది హై క్వాలిటీలో ఉండాలండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు క్వాలిటీ విషయంలో. ఫస్ట్ ఇమేజ్ అన్నది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వైటే పెట్టాలి, ఎందుకంటే వాడు వైట్నే కన్సిడర్ చేస్తాడు. ఆ వైట్ కాకుండా మీరు ఇంకేదైనా కలర్ పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన డిజైన్స్ కానీ దానికి సంబంధించిన కొన్ని టెక్స్ట్లు కానీ యాడ్ చేసి ఇస్తే మాత్రం అమెజాన్ వాడు యాక్సెప్ట్ చేయడు. సో దీనికి సంబంధించి మినిమం ఒక 5 to 6 మీరు ఇమేజెస్ మీరైతే రెడీ చేసుకోండి. కానీ ఫస్ట్ ఇమేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తర్వాత మిగతా 6-7 ఇమేజెస్ అనేది మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవాలి. అలాగని చెప్పి హెవీగా మీరు పెట్టొద్దండి, క్వాలిటీని మెయింటైన్ చేయండి. మీరు పెట్టిన ఇమేజ్ మాత్రం క్వాలిటీ ఉండాలి. మిగతావి కొంచెం ఇమేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ క్వాలిటీస్ కానీ కదా అవన్నీ కూడా మీరు నీట్గా టైప్ చేసి డిజైన్ చేసి పెట్టండి. ఫస్ట్ ఇమేజ్ అయితే చాలా క్వాలిటీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇమేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఏమొచ్చిందంటే సబ్మిట్. ఓకే, సబ్మిట్ అని వచ్చింది కదా. సబ్మిట్ వచ్చిన వెంటనే ఇక్కడ ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి
జనరేట్ లిస్టింగ్ కంటెంట్. ఇప్పుడు మనం ఏంటంటే ఏఐకి సంబంధించిన టూల్ను యూజ్ చేస్తున్నాం కాబట్టి గార్బేజ్ బ్యాగ్స్కి సంబంధించిన ప్రోడక్ట్ మనం పెట్టాం కాబట్టి సో దీనికి సంబంధించిన చిన్న డిస్క్రిప్షన్ మీరు ఇవ్వండి. సో నేనైతే ప్రెజెంట్ ఈకో ఫ్రెండ్లీ గార్బేజ్ బ్యాగ్స్ ప్యాక్ ఆఫ్ 6 అని పెట్టాను అనమాట. సో ఇది పెట్టిన వెంటనే ఇక్కడ మీరు మినిమం మీరు ఒక 2-3 లైన్స్ పైన మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. సో ఈకో ఫ్రెండ్లీ గార్బేజ్ బ్యాగ్స్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో దీనికి సంబంధించిన మన ఏఐ టూల్ మనకి జనరేట్ ఏం చేస్తుంది అప్పుడు చూద్దాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాడు, క్లోజ్ అండ్ జనరేట్ కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ని మనం అది తీసుకుంటుంది జనరేట్ కంటెంట్ అని కొట్టిన వెంటనే. సో జనరేట్ కంటెంట్ అని కొట్టిన వెంటనే చూడండి ఇక్కడ సర్కిల్ తిరుగుతుంది కదా, ఇవ్వండి. సో ఇప్పుడైతే హెవీ డ్యూటీ బ్లాక్ గార్బేజ్ బ్యాగ్స్ ప్యాక్ ఆఫ్ 6 రోల్ అని చెప్పి లార్జ్ సైజ్ అని చెప్పి వచ్చింది. దీనికి మనం ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. సో ఇది మీకు నచ్చితే ఇది ఉంచుతారు, లేదనుకుంటే ఇంకా మీకు జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది, రీజనరేట్ అని కొడతారు. సో ఇది మీకు నచ్చితే ఇది మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి చూడండి, హెవీ డ్యూటీ గార్బేజ్ బ్యాగ్స్ బ్లాక్ ప్యాక్ ఆఫ్ 6 రోల్స్. ఓకే, ఈ విధంగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే సో ఇది మనం కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ అని కొట్టాలి. కన్ఫర్మ్ అని కొట్టిన వెంటనే ఏమొస్తుందంటే ఒక నిమిషం. సో ఇగోండి, ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ సంబంధించిన ప్రోడక్ట్ ఐడెంటిటీ, డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆఫర్స్, సేఫ్టీ అండ్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐటమ్ నేమ్ ఇలా ఆల్రెడీ మనం పెట్టేసాం కాబట్టి కావాలనుకుంటే రీజనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఏంటంటే రికమెండెడ్ బ్రౌజ్ ఆఫ్ నోట్స్. ఇది ఇప్పుడు మనకి ఏ కేటగిరీలోకి వచ్చింది అన్నది ఇక్కడ మనకి మెన్షన్ ఆటోమేటిక్గా అది తీసుకుంది, ఎందుకంటే మనం ఏఐ టూల్ని ఉపయోగించాం కాబట్టి తీసుకుంది. సో వేరియేషన్స్ అన్నది నేను మీకు మళ్ళీ చెప్తానండి, అది వేరే వీడియో అవుతుంది. వేరియేషన్స్ ఆప్షన్ వదిలేసేయండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే బ్రాండ్ నేమ్, ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనం బ్రాండ్ మనం యూజ్ చేయట్లేదు, జెనరిక్ ప్రోడక్ట్ అనమాట. జెనరిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకి బ్రాండ్ అయితే లేదు, బ్రాండ్ రిజిస్ట్రేషన్ మనం చేసుకోలేదు. సో బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ ఐడి అని చెప్పి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రాండ్ ఉంది అనుకుంటే ఇక్కడ బ్రాండ్ నేమ్ కొడతారు. కొట్టిన వెంటనే కింద ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఏఎస్ఎన్ నెంబర్ కానీ యూపీసీ నెంబర్, ఈఏఎన్ నెంబర్, జిఎస్టీఎన్. మరి మీకంటే ఒక ఓన్ ప్రోడక్ట్ బ్రాండ్ ఉందనుకోండి, జీటీఐఎన్ నెంబర్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ మీరు ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ నుంచి వెళ్తారు. కానీ ఇప్పుడు మనం జెనరిక్ ప్రోడక్ట్ మీద మనం లిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్ బ్రాండ్ అప్రూవల్ లేదు కాబట్టి, సో ఇక్కడ మనం దిస్ ప్రోడక్ట్ డస్ నాట్ హ్యావ్ బ్రాండ్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ ఐడిలో మనకి లేదు కాబట్టి, బ్రాండ్ అప్రూవల్ లేదు కాబట్టి, సో ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ ఐడి అని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ కొట్టండి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు ఏ చేసింది ఏంటి అంటే ఇదే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది మనం టైప్ చేయాలనుకుంటే దాని గురించి మనకు తెలియాలి, చాలా తతంగాలు ఉంటాయి. ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ టైప్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ రీజనరేట్ కొట్టాం కదండి, ఏఐ టూల్కి సంబంధించిన ఒక ఆప్షన్ క్లిక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బుల్లెట్ పాయింట్స్. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఏంటి అంటే మన ఈ ప్రోడక్ట్కి సంబంధించిన హైలైట్గా ఏదైతే ఉన్నాయో సో ఆ బుల్లెట్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ 1, 2, 3, 4, 5 ఆటోమేటిక్గా అది తీసుకుందండి. సో ఇప్పుడు వీడిచ్చిన బుల్లెట్ పాయింట్స్ మనకు నచ్చలేదు, వీడిచ్చిన మనకి ఇక డిస్క్రిప్షన్ నచ్చలేదంటే రీజనరేట్ కొట్టండి. మళ్ళీ అది కొత్తగా మనకి యాడ్ చేసుకుని మళ్ళీ కొత్తది మనకి ఇస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ రీజనరేట్ కొడితే చూడండి ఇక్కడ మళ్ళీ ఏం చేసిందో. నేను రీజనరేట్ ప్రెస్ చేశాను, ఇవ్వండి ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్గా అటు ఇటు చేంజ్ అవుతుంది. మనకు నచ్చితే ఉంచుతాం, లేదనుకుంటే మళ్ళీ రీజనరేట్ కొడదాం. సో ఈ విధంగా మనకి బుల్లెట్ పాయింట్స్ని అది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్లేస్కి వచ్చామన్నమాట. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇమేజెస్ అయితే మాత్రం ఆల్రెడీ మన మెయిన్ ఇమేజ్ అనేది ఫుల్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో సెకండ్ ఇమేజ్ని ఆల్రెడీ నేను చేస్తున్నాను అనమాట, డిజైనింగ్ చేస్తున్నాను కాబట్టి ఇవి అప్లోడ్ చేసుకున్నా. ఇది మనం ఎలాగైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రోడక్ట్ కస్టమర్ చూసిన వెంటనే ఏంటంటే అట్రాక్ట్ అయ్యేటట్టు మంచిగా మనం ఆ యొక్క ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు బెనిఫిట్స్ టోటల్గా మనకి క్లియర్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ఇమేజ్లో కూడా క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ ఒక 7 ఇమేజెస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు 6 అయింది కదా, ఇంకొకటి ఉంది. ఓకే ఈ 7 పిక్స్ నేను అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్ వస్తుందంటే ఇక్కడ సేవ్ డ్రాప్స్ సబ్మిట్ వదిలేయండి. నెక్స్ట్ ఆప్షన్ మనం ప్రోడక్ట్ డీటెయిల్లోకి వెళ్దాం. సో ప్రోడక్ట్ డీటెయిల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మోడల్ నెంబర్ అడుగుతుందండి. సో మోడల్ నెంబర్ మనకి ఇప్పుడు అలాగే బ్రాండ్ అప్రూవల్ కాదు కాబట్టి నేను ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను, 0. ఓకే, మోడల్ నేమ్ ఏం లేదు. ప్రజెంట్ మోడల్ నేమ్ అంటే గార్బేజ్
బ్యాగ్స్. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు. సో మ్యానుఫ్యాక్చరర్ ఉన్నది నా ఈ యొక్క అకౌంట్ నేమ్ ఇచ్చేసాను. సో జెనరిక్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. జెనరిక్ కీవర్డ్స్ అన్నది ఏ విధంగా పెట్టాలంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు amazon.comలోకి వెళ్ళి .inలోకి వెళ్ళి గార్బేజ్ బ్యాగ్స్ అని కొట్టండి. గార్బేజ్ బ్యాగ్స్ చూడండి, ఇక్కడ సెర్చ్ బాల్లో ఏమున్నాయండి, ఇవన్నీ మనం ఒక టైప్ చేయాలి. సో ఓకేనండి, ఇవన్నీ మనం ఒకటి టైప్ చేయాలన్నమాట. 1 to 1 మనకి ఇప్పుడు టైప్ చేయాలి. సో గార్బేజ్ బ్యాగ్స్ మీడియం సైజ్, గార్బేజ్ బ్యాగ్స్ లార్జ్ సైజ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఒకటి మనం యాడ్ చేస్తాము, లార్జ్ LARG లార్జ్ బ్యాగ్స్. ఓకే, ఈ విధంగా అనమాట. 5 కీవర్డ్స్ అయితే తీసుకుంటుంది, అది మనం టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ మెటీరియల్ ఆల్రెడీ ఆటోమేటిక్గా AI టూల్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 180 అండి, ఆల్రెడీ తీసేసుకుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్ నేమ్ గార్బేజ్ బ్యాగ్స్, కలర్ బ్లాక్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే మనకి టిక్ మార్క్, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఏదైతే మనకి ఉందో టిక్ మార్క్ ఉందో, ఆ టిక్ మార్క్ అనేది మనం ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట. మిగతాది మనం పెట్టకపోయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎవరైతే మనం పంపిస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్ ఇక్కడ రాస్తారు. సో ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఫీచర్స్ ఏంటి, ఈకో ఫ్రెండ్లీ, దీనికి సంబంధించిన ఏమైనా ఫీచర్స్ ఉన్నా సరే ఇక్కడ యాడ్ చేసుకుంటారు. తర్వాత కెపాసిటీ ఎంత, ఇక్కడ చూడండి కెపాసిటీ మనకి 30 లీటర్స్, అంటే 30 లీటర్స్ బ్యాగ్, ఒక బ్యాగ్లో 30 లీటర్స్ పట్టేంత స్టోరేజ్ ఉంది కాబట్టి 30 లీటర్స్ అని చెప్పి ఆటోమేటిక్గా తీసుకుందండి. సో ఇక్కడ ఐటమ్ ఫామ్, ఇక్కడ చూడండి కెపాసిటీ యూనిట్స్లో కూడా లీటర్స్లో ఉంది కాబట్టి లీటర్స్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ రోల్ ఏంటంటే ఇది ఐటమ్ ఫామ్ రోల్లో ఉంటుంది కాబట్టి రోల్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ యూనిట్ 180. సో ఇక్కడ చూడండి కిందకి వస్తాయి, ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఇక్కడ ఏదైతే మ్యాండేటరీ ఉందో అదే మీరు మెన్షన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇక్కడ HSN కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు HSN కోడ్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళి గార్బేజ్ బ్యాగ్స్ HSN కోడ్ అని కొట్టండి. HSN కోడ్ అని కొట్టిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి HSN కోడ్, ఇది మనం కాపీ చేసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసిన వెంటనే అది తీసేసుకుంటుంది అనమాట. సో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క HSN కోడ్ ఉంటుంది. సో గూగుల్లో మనకు దొరికేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ నెట్ వెయిట్ మనకి ఇది ఎంత పడిందంటే 350 గ్రామ్స్ పడింది. సో నెట్ వెయిట్ 350 గ్రామ్స్లో మనం పెట్టండి, గ్రామ్స్. ఓకే, గ్రామ్స్ అని పెట్టిన వెంటనే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ప్యాకర్స్ అనేది ఆల్రెడీ ఫిల్ చేసి వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఆఫర్లోకి వెళ్ళిన వెంటనే ఏంటి వస్తుందంటే, ఇక్కడ మనకి SQ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. క్వాంటిటీ మన దగ్గర ఎన్ని క్వాంటిటీస్ రెడీగా ఉన్నాయి, ఎన్ని పీసెస్ రెడీగా ఉన్నాయి అంటే నేనైతే 100 పెడతాను ప్రతి ప్రోడక్ట్కి. ప్రజెంట్ అయితే 100 అని పెట్టాలి. నెక్స్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదండి, అడ్వర్టైజింగ్ సంబంధించింది మనకు అవసరం లేదు. సో ఇక్కడ యువర్ ప్రైస్, మనకి ప్రైస్ ఎంత పడుతుంది అన్నది మీకు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రైస్ గురించి మనం మాట్లాడాలనుకుంటే మనం హోల్సేల్లో ఎంత దొరుకుతుంది, అమెజాన్లో ఎంత పెట్టాలన్నది మీకు నెక్స్ట్ ఒక వీడియో మీకు పెడతాను. ప్రజెంట్ అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ అయితే మాత్రం ప్యాక్ ఆఫ్ 6 రోల్స్, ఇది ప్యాక్ ఆఫ్ 6 రోల్స్ 289 అయితే ఉంది ప్రజెంట్ అయితే మార్కెట్లో అమెజాన్లో. సో ఎంఆర్పి మ్యాక్సిమం దీనికి డబలే పెట్టండి, ఎందుకంటే అది మనకి రిటర్న్లో మనకి మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. సో ఐటమ్ కండిషన్ న్యూ అని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి కొరియర్ సంబంధించింది. మన సెల్ఫ్ షిప్పింగ్ ఒకటి, ఈజీ షిప్ ఆప్షన్స్ ఉంటాయి. సో సెల్ఫ్ షిప్పింగ్ అంటే ఏమొస్తుందంటే మనం ఓన్గా మనం తీసుకెళ్ళి కొరియర్ చేయాలి, అది రిస్క్తో కూడింది. సో ఇప్పుడు ఇదేంటంటే ఈజీ షిప్పింగ్, మనం ఈజీ షిప్పింగే క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజీ షిప్పింగ్ క్లిక్ చేసుకుంటేనే వాడు మన దగ్గరకు వచ్చి మన ప్రోడక్ట్ని మనం తీసుకెళ్తారనమాట. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇప్పుడైతే మనం ఈజీ షిప్పే క్లిక్ చేస్తామండి. ఎప్పుడు కూడా సెల్ఫ్ షిప్పింగ్ పెట్టుకోవద్దు, నేను చాలా హెడేక్ కూడా ఫేస్ చేశాను, దాంట్లో చాలా తలకాయ నొప్పి. సో ఈజీ షిప్పే పెట్టుకోండి, వాడే మీకు ఫోన్ చేస్తాడు, వచ్చి తీసుకెళ్ళిపోతాడు. సో ప్రజెంట్ అయితే ఈజీ షిప్ పెట్టాను. నెక్స్ట్ ఏమో మన యొక్క ఐటమ్ యొక్క లెంత్, ఇక్కడ చూడండి ఐటమ్ యొక్క లెంత్ 80 సెంటీమీటర్స్ అని తీసుకుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో విడ్త్ తీసుకుంది, హైట్ తీసుకుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్యాకేజ్ అయిన తర్వాత మనకి ఎంత విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ ఉందో కూడా మనం తీసుకుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ ఎక్కువ తీసుకుంది, మనం తగ్గించుకుందాం. 360 గ్రామ్స్ పెట్టుకుందాం, ఎందుకంటే అది 350 కదా ఐటమ్, 10 గ్రామ్స్ ప్యాకింగ్ సరిపోతుంది. ఓకే, సో ఇదనమాట. సో ఇప్పుడైతే మనం అన్నీ పెట్టేసామండి. దీనికి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చాం, సేఫ్టీ అండ్ కంప్లైంట్స్. ఇదేంటంటే సేఫ్టీ అండ్ కంప్లైంట్స్ ఏంటంటే మన ప్రోడక్ట్ సేఫ్గానే ఉంది అనే ఒక సర్టిఫికేషన్ కోసం అనమాట. సో ఇది రిలీజన్ ఆఫ్ ద ఆరిజిన్ ఇండియా వస్తుంది ఆటోమేటిక్గా, తెలుసు కదా. సో డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్, ఏదైనా డేంజరస్ ఐటమా, దీనికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఇది డేంజరస్ కాదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని పెడతారు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఇంకేదైనా పెట్టారంటే
మాత్రం దానికి సంబంధించిన మీరు సర్టిఫికేట్ కానీ దానికి ఒక షూరిటీ కానీ సంథింగ్ ఏదో అడుగుతుంది, తలకాయ నొప్పి. సో ఐటమ్ ఇక్కడ 360 grams అని పెడతాము, మళ్ళీ తీసుకుంది. ఓకే, సో ఇదనమాట క్యాటలాగ్ అయితే ఇప్పుడైతే రెడీగా ఉంది సబ్మిట్ చేయడానికి. సో చూడండి ఇక్కడ ఏం చేసామండి, సో ప్రోడక్ట్ యొక్క ఏఐ టూల్ని ఉపయోగించి ఫస్ట్ ప్రోడక్ట్ ఐడెంటిటీ మనం ఇచ్చాము. సో ఇది జెనరిక్ ప్రోడక్ట్ కాబట్టి, తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చాము. డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఏఐ తీసుకుంది కాబట్టి ఇమేజెస్ మనం పెట్టాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ మనం ఇస్తాం అనమాట. ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేస్తాము. తర్వాత ఆఫర్లోకి వెళ్తే ఆఫర్లో మనం ప్రైస్ అంత మార్జిన్ పెట్టుకుంటాము. ప్రజెంట్ అయితే ఈ విధంగా పెట్టాము కదా. ఇక్కడ సెల్ఫ్ షిప్పింగ్గా ఈజీ షిప్పింగ్ అనేది ఆప్షన్ ఉంది. సో ఇది నెక్స్ట్ సేఫ్టీకి సంబంధించింది నాట్ అప్లికబుల్ అనేది ఇంపార్టెంట్ ఈ పేజ్లో. సో ఇప్పుడైతే ఇది సబ్మిట్ చేయడానికి రెడీగా ఉందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సబ్మిట్ చేసిన వెంటనే నేను సబ్మిట్ చేస్తున్నాను చూడండి. సబ్మిట్ చేసిన వెంటనే విత్ ఇన్ ద 10 to 15 minutesలో మీకు అది అప్రూవల్ అయిపోతుంది, లైవ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో లైవ్లోకి వచ్చిన తర్వాత మీకు ఆర్డర్ లైవ్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను కొన్ని లిస్టింగ్స్ చేశాను, ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి, యాక్టివ్లో ఉన్నాయి. సో విత్ ఇన్ 15 minutesలో అది కూడా వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఆర్డర్స్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ వైజ్గా నీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే చాలా లెందీ అయింది. సో ఆర్డర్స్ వచ్చిన తర్వాత మన ఆర్డర్స్ని ఏ విధంగా పిక్ చేయాలి, సో అవి ఏ విధంగా ప్యాక్ చేయాలి, అవి కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడైతే ఇది యాక్టివ్గా వచ్చిన వెంటనే మీకు ఆర్డర్స్ వెంటనే వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఆ వెంటనే రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆర్డర్స్ కూడా వెంటనే రావాలంటే ఏం చేయాలని కూడా ఒక సబ్జెక్ట్ అనమాట. అదే యాడ్స్ని ఏ విధంగా రన్ చేయాలని కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మీకు క్లియర్ కట్గా నేను చెప్పాను అనుకుంటున్నానండి. వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో అమెజాన్లో మనం ప్రోడక్ట్స్ని ఏ విధంగా లిస్టింగ్ చేయాలన్నది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.